బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాలరెడ్డి, మాది ధర్మవరం. భగవద్గీత కార్యక్రమంలో మనం ఈరోజు ఆత్మ సంయమ యోగం గురించి తెలుసుకుంటున్నాం, ధ్యాన యోగం గురించి తెలుసుకుంటున్నాం. నిన్నటి దినం మనం 4 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. సుహృన్మిత్ర ఉదాసీన మధ్యస్థ ద్వేషబంధుసు సాధుస్యపి చ పాపేసు సంబుద్ధిర్ విశిష్యతే. ఎవడు సుహృతుల ఎడలను, స్నేహితుల ఎడలను, మధ్యస్థుల ఎడలను, తటస్థుల ఎడలను, పాపుల ఎడలను కూడా సంబుద్ధి కలిగిండును అతడు ఉత్తమోత్తముడు అని చెప్పుకున్నాం. 9 మంది ఉంటారు. ఆ కృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు యోగారూఢుడు స్థితి ఎలా ఉంటుంది, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని ఎలా అడిగాడో, ఇక్కడ యోగారూఢ స్థితి ఎలా ఉంటుంది, ఆ యోగారూఢుడు ఏ విధంగా ఉంటాడు అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడేమో అర్జునుడు. ఇక్కడ కృష్ణ భగవానుడు వాళ్ళకి సమాధానంగా చెప్తున్నాడు. సుహృత్తు, మిత్రుడు 6, మధ్యస్థుడు, సుహృత్తు, మిత్రుడు 6, ఉదాసీనుడు, మధ్యస్థుడు, ద్వేషి, బంధువు, సాధువు, పాపి అని ఈ 9 వర్గాల వారిని 9 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఆ మనుషుల్లో 9 రకాల మనుషులపైన ఒకే దృష్టి ఉంటుంది యోగారూఢునికి అని చెప్పాడు. సుహృన్మిత్ర ఉదాసీన మధ్యస్థ ద్వేషబంధుసు సాధుస్యపి చ పాపేసు సమబుద్ధి విశిష్యతే. ఎవడు సుహృతులేడలను, స్నేహితులేడలను, మధ్యస్థులేడలను, తటస్థులేడలను, పాపులేడలను కూడా సమబుద్ధి కలిగిండునో అతడు ఉత్తమోత్తముడు. ఉత్తమోత్తముడు వేరు, ఉత్తముడు వేరు, మధ్యముడు వేరు. ఉత్తముడు, మధ్యముడు, అధముడు, అధమాధముడు, ఇలా 5 మంది ఉంటారు. ఉత్తముడు వేరు, ఉత్తమోత్తముడు వేరు, మధ్యముడు వేరు, అధముడు వేరు, అధమాధముడు వేరు. ఉత్తమోత్తముడు అంటే జ్ఞాని, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడిని ఉత్తముడు అంటారు. అంటే ఆయన అన్నిట్లోనూ ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే దర్శిస్తాడు, దివ్యానందంలోనే ఉంటాడు. ఆయన చిత్తానికి ఏ తొణుకు ఉండదు, ఎప్పుడు నిశ్చలంగా నిర్మలంగా ఉంటాడు. ఆయన్ని ఉత్తమోత్తముడు అంటారు. ఉత్తమోత్తముడు జ్ఞాని, ఉత్తముడు యోగి. అంటే తనలో తాను ఆనందిస్తూ, అంటే జ్ఞాని బాహ్యంలోనూ అంతరంగంలోనూ రెండిట్లో కూడా ఆనందపడుతూ ఉంటాడు. ఉత్తముడు తనలో ఆనందపడుతూ తన హృదయంలోనే భగవంతుని దర్శిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. ఉత్తమోత్తముడు అన్నిటా భగవంతుని దర్శిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. ఉత్తముడు తన హృదయంలోనే భగవంతుని దర్శిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. అలాగే మధ్యముడు ఈ భౌతిక వ్యవహారాల్లో మంచి కార్యాల్లో మంచి పనులు చేస్తూ ఆ యొక్క సత్కర్మలలో వచ్చినటువంటి ఆ తృప్తిని అనుభవిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. అధముడు స్థాయిగా తగ్గిపోతుంది, వాడు అన్ని కలగాపులగం అవుతూ ఉంటాడు. అధమాధముడు అన్ని పాపకార్యాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉత్తముడు, ఉత్తమోత్తముడు, అధముడు, మధ్యముడు, అధమాధముడు. ఎందుకంటే ఉత్తమోత్తముడు అన్నిటా భగవంతుని దర్శిస్తాడు, ఉత్తముడు తన హృదయంలోనే భగవంతుని దర్శిస్తాడు, మధ్యముడు మంచి కార్యాల్లో భగవంతుని దర్శిస్తాడు. అట్లయితే అధముడు గుళ్ళు గోపురాలు ఇట్లాంటి దానిలో భగవంతుని దర్శిస్తాడు. ఆడ భగవంతుడు ఉన్నాడు అనుకుంటాడు, శిలల్లోనూ రాళ్ళల్లోనూ భగవంతుని దర్శిస్తాడు. తర్వాత అధమాధముడు డబ్బులో భగవంతుని దర్శిస్తాడు, డబ్బులే భగవంతుడు, పైసానే పరమాత్మ అంటాడు. తర్వాత అధముడు గుళ్ళు గోపురాల్లో భగవంతుని చూస్తాడు. ఉత్తముడు తన హృదయంలోనే భగవంతుని చూస్తాడు. జ్ఞాని మొత్తం అన్నిటా భగవంతుని చూస్తాడు. అది ఆయన స్థితి. కాబట్టి ఈ యోగారూఢుడు అంటే ఉత్తముడు కాదు, ఉత్తమోత్తమ స్థితి అది. ఆ ఉత్తమోత్తమ స్థితిలో అన్నిటా భగవంతుని దర్శిస్తాడు అర్జున. 9 రకాలైనటువంటి పాపి మొదలుకొని ఉత్తమోత్తముని వరకు కూడా అందరిలోనూ సుహృత్తు వరకు, పాపి నుంచి సుహృత్తు వరకు, సుహృత్తు నుంచి పాపి వరకు. ఈ సుహృత్తు అనేటటువంటి వాడు పూర్తి సత్వగుణం కలిగినటువంటి వాడు. కాబట్టి మిగతా ఈ పాపి అనేటటువంటి వాడు తమో గుణం కలిగినటువంటి వాళ్ళు. మిగతా 7 మంది మధ్యమ స్థితి కలిగినటువంటి వాళ్ళు అంతా ఈ 7 మంది రజోగుణం కలిగినటువంటి వాళ్ళు.
కాబట్టి ఈ గుణాలను బట్టి అన్ని గుణాల్లో ఉండే వాళ్ళను, అన్ని రకాల మనసులను ఒకటిగానే ఏకంగా చూసి అందరిలో నువ్వు శరీర దృష్టితో చూడు. ఆయనకి శారీరక దృష్టి ఉండదు, కేవలం ఆత్మదృష్టి మాత్రమే ఉంటుంది. ఆయనకి మానసిక దృష్టి కానీ శారీరక దృష్టి కానీ ఉండదు. ఎప్పుడు ఆత్మదృష్టితోనే వీక్షిస్తుంటాడు. కాబట్టి ఆయనకు అంతటా భగవంతుడే కనపడుతుంటాడు, అంతటా భగవంతున్నే దర్శిస్తుంటాడు, అంతటా భగవంతున్నే అనుభూతి చెందుతూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి వాడిని ఉత్తమోత్తముడు అంటారు అర్జున అని చెప్తాడు. ఈ యోగారూఢ స్థితి గురించి చెప్తూ అలా చెప్పిన తర్వాత అర్జునుడు దాన్ని పొందడానికి సులభమైనటువంటి ఏదైనా గొప్ప సాధన ఏదైనా ఉందా అంటే అక్కడ చెప్తున్నాడు. ధ్యాన సాధన అనేటటువంటిది మహత్తరమైంది. ఆ దానికి ఎలా సాధన చేయాలో చెప్తున్నాడు. సమం కాయం శిరోగ్రీవం ధారయన్నా చలం స్థిర సంప్రేచ్య నాసికాగ్రం త్వం దిశాచ్చ నవలోకయన్. నడుమును మెడను శిరమును నిడువుగా నిలిపి దిక్కులు చూడక నాసికాగ్రమున దృష్టిని నిలపవలెను. ఆ ధ్యానయోగం ఆచరించాలనుకునేటటువంటి వాళ్లకు ఆ యొక్క ధ్యానయోగ మార్గాన్ని తెలుపుతున్నాడు. నడుమును మెడను శిరమును నిడువుగా నిలిపి దిక్కులు చూడక నాసికాగ్రమున దృష్టిని నిలపవలెను. నాసికాగ్రము అని ఇక్కడ చెప్తాడు. ఇంకొక చోట భ్రూమధ్యమందు దృష్టి నిలిపి ప్రాణాపాన వాయువులు రెండు నాసారంధ్రముల గుండా సమంగా ప్రసరించినట్లు అనర్చి ఇంద్రియములను మనస్సును బుద్ధిని స్వాధీనమనర్చుకొని మోక్షాపేచ్ఛ తప్ప అన్యాశక్తి లేక చరించి యోగి సదాముక్తుడే అంటాడు. అక్కడ ఎప్పుడైతే భ్రూమధ్యమన్నా ఒకటే నాసికాగ్రము అన్నా ఒకటే అంటే పదాలు వేరు వాడాడు కానీ రెండు ఏకంగానే ఉంటాయి. ఇది నాసికాగ్రము అగ్రభాగం, ఇక్కడ అగ్రభాగం నాసికాగ్రము అంటారు ఇక్కడ. తర్వాత ముక్కు తుది అంటాడు. తుది ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇది తుది అవుతుంది. ఆ విధంగా ఆలోచన చేసినా రెండు ఒకటే అవుతాయి. కాబట్టి ఇక్కడ నాసికాగ్రమున దృష్టిని నిలపవలెను అంటాడు. దిక్కులు చూడక నడుమును శిరమును మెడను నిలువుగా నిలిపి అంటాడు. ఈ రెండు డైరెక్ట్గా సమానంగా ఉంటేనే విశ్వశక్తి ప్రవాహం సులభంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విశ్వశక్తి శరీరంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నడుము మెడ శిరము నిడువుగా నిలిపి నాసికాగ్రమున దృష్టిని నిలపవలెను అంటాడు. అలా నిలిపిన తర్వాత ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి వ్రతేసిత మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త శీతమత్పర అంటాడు. ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతం ఆచరించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను అంటాడు ఈ శ్లోకంలో. ప్రశాంతాత్ముడై ప్రశాంతమైన మనస్సుతో ప్రశాంతాత్ముడై భయరహితుడై ఏ భయాలు పెట్టుకోకూడదు. భయరహితుడై, ఎందుకంటే భయం ఉంటే మనస్సు చంచలమవుతుంది. భయరహితుడై బ్రహ్మచర్య వ్రతం ఆచరించుచు బ్రహ్మచర్య వ్రతాన్ని పెట్టుకొని వ్రతం ఎందుకు కావాలి అంటారంటే బ్రహ్మచర్యము అనేటటువంటిది మహత్తరమైనటువంటి శక్తి. అది ఆ యొక్క వీర్యశక్తిని ఎప్పుడైతే దాన్ని పొదుపు చేస్తాడో వాడికి అపారమైనటువంటి శక్తి వనగూడుతుంది. మన దీపంలోకి నూనె వేస్తే ఆ దీపం గుండా నూనె పైకి వెళ్తే జ్యోతిగా వెలుగు వస్తుంది, కిందికి పడితే గలీజు అయిపోతుంది. కాబట్టి అది వేస్ట్ చేసుకొని అంటే అక్కడ ఆ వెలుగు రావాలి, పైన వెలుతురు రావాలంటే ఆ శక్తి అవసరం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా దాన్ని కూడా కాపాడుకోమంటాడు. ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతం ఆచరించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. మత్పరాయణుడై భగవంతుని పైన ఆ యొక్క తన ఆత్మతోనే అనుసంధానం అవుతూ ఉండాలి, ఆత్మకు సరెండర్ అవుతూ ఉండాలి, ఆ భగవంతునికి సరెండర్ అయి పూర్తిగా నిశ్చలమై ఉండాలి అని ఇక్కడ ధ్యానయోగంలో చాలా అద్భుతంగా చెప్తాడు. ప్రశాంతాత్ముడై ప్రశాంతమైన స్థితి కావాలి. ఫస్ట్ది ప్రశాంతాత్ముడై భయరహితుడై, భయం ఉండకూడదు. ఎందుకంటే భయం ఉన్నటువంటి వానికి మనస్సు చంచలంగా ఉంటుంది, నిశ్చలం కాదు. భయరహితుడై బ్రహ్మచర్య వ్రతం ఆచరించుచు మనోనిగ్రహంతో మనస్సు పూర్తిగా ఏకాగ్రత, మనస్సును ఎప్పుడు ఏకాగ్రంలోనే ఉంచాలి. అటు అనేకాగ్రంలో కానీ
ఇటు శూన్యాగ్రంలో కానీ ఉండకూడదు. అనేకాగ్రంలో ఉన్న ధ్యానం కుదరదు. శూన్యాగ్రంలో ఉన్న నిద్ర వస్తుంది, ధ్యానం ఉండదు. అక్కడ నిద్ర మాత్రమే ఉంటుంది, ధ్యానం ఉండదు. అనేకాగ్రంలో ఉండే ఆలోచనలతో కూడి ఉన్నాడా వాడికి ధ్యానం ఉండదు. అనేకాగ్రము కాదు, తర్వాత శూన్యాగ్రము కాదు, నిద్ర కాదు, ఇవి రెండు ధ్యానం కాదు. పొరపాటున ఇవి రెండు ధ్యానం అనుకుంటారు. కన్ను మూసుకొని కూర్చొని కొంతమంది ఆలోచనలే చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. ఆలోచనలు ఆగిపోతే చాలు నిద్రలేక పడిపోయే వాళ్ళు ఉంటారు. ఇటు నిద్ర అటు ఆలోచనలు ఈ రెండింటి మధ్య తిరుగుతుంటారు, కానీ వాళ్ళకి ధ్యానం అవ్వదు. అందుకే ధ్యానం కుదరాలి అంటే ఈ రెండింటి నుంచి తప్పించుకొని ఏకాగ్రమైన మనస్సులో, అంటే వర్తమానంలో ఉండాల. అటు గతము కాదు, ఇటు భవిష్యత్తు కాదు. అలా వర్తమానంలో సాక్షిగా నిలబడితే అది దాన్ని ధ్యానము అంటారు. కాబట్టి ధ్యాన మార్గంలో కరెక్ట్గా చెప్పాడు. ఫస్ట్ పాయింట్ శిరము, మెడ, నడుము, ఈ మూడు నిటారుగా నిలపాలి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ అర్హతది. నడుమును, మెడను, శిరమును నిడువుగా నిలిపి, రెండోది నాసికాగ్రమున దృష్టిని నిలపవలను. అలా దృష్టిని నిలిపిన తర్వాత ఆలోచనలు ఉండకూడదు. ఆలోచనలతో ఉంటే విక్షేపావస్థది. కాబట్టి ఆ విక్షేపావస్థ ఉండకూడదు. తర్వాత శూన్యాగ్రం, అనేకాగ్రంలో నన్నుంటాడు, శూన్యాగ్రంలో. అనేకాగ్రం అంటే ఆలోచనలతో కూడి ఉండడం. శూన్యాగ్రం అంటే పూర్తిగా మత్తులేకి పడి నిద్ర, తను తాను మర్చిపోవడం. నేను డీప్లో ఉన్నానంటే అంటారు చాలామంది. ధ్యానంలో డీప్లోకి వెళ్ళిపోయాను, నాకు ఏమి వినపల్లే కనపల్లే ఏమంటారు. గాఢ నిద్ర లేకపోతే కూడా బయట జరిగే విషయాలు మనకి ఏమి వినపడవు, కనపడవు. కనపడేదే కాదు, వినపడేది కూడా వినపడవు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరన్నా మాట్లాడే మాటలు మనకు వినపడవు, కనపడవు. ఒక దోమ గుట్టినా కూడా పూర్తి గాఢ నిద్రలో వానికి దోమ గుట్టింది కూడా కనపడదు. తమో గుణంలో పూర్తిగా నిద్రపోయేవాడికి దోమలు కూడా బలంగా ఎన్నో గుట్టింటాయి. అవి కుట్టింటాయి కానీ వానికి జ్ఞాపకం ఉండదు. బయటకు వచ్చినాక అనుకుంటాడు, ఏమి దద్దులు కట్టినాయా, ఏమి దోమలేమి గుట్టినట్టుంది అనుకుంటాడు. అంతేగాని ఆ కుట్టినప్పుడు ఏమి తెలియదు. ఎందుకంటే అక్కడికి పోయే ఆ శూన్యాగ్రంలో ఉంటాడు కాబట్టి. ఇటు శూన్యాగ్రము కాదు, అటు అనేకాగ్రము కాదు, ఏకాగ్రంలో ఉండాలి మనస్సు. ఏకాగ్ర మనస్సుతో ధ్యానం చేస్తూ ఆ ఏకాగ్ర స్థితిలో ఉంటూ సాక్షిగా మారి సాక్షిగా నిలబడతాడు. ఆ సాక్షిగా నిలబడితే దాన్ని ధ్యాన స్థితి అంటాడు. ఏకాగ్రం మార్గం. ఆ మార్గం దగ్గరికి పోయే లోపలే మానవుడు జారిపోతూ ఉంటాడు. అటు అనేకాగ్రంలోనన్నా కానీ అటు శూన్యాగ్రం లెక్క జారిపోతుంటాడు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అర్జున అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఫస్ట్ శరీరాన్ని నిడువుగా నిలిపి, నాసికాగ్రమున దృష్టిని నిలిపి, ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్య వ్రతం ఆచరించుచు, తర్వాత మనోనిశ్చలుడై, ఇక్కడ మనోనిశ్చలుడై అన్నాడు. అందుకే మనస్సును ఏకాగ్రమనర్చి, తర్వాత మత్పరాయణుడై, నువ్వు ఎంత ధ్యానివైనా, ఎంత యోగివైనా, ఎంత గొప్పనివైనా పూర్తిగా నీకు భగవంతుని పైన విశ్వాసం సడలకూడదు. భగవంతుని పొందాలనేటువంటి ఇచ్చ పోకూడదు. ఆ భగవంతుని పైనే మనస్సు నిలుపుకొని దాన్ని ఆ సాధన చేస్తూ రావాలి. నిశ్చలుడై ఉండవలెను అంటాడు. అలా నిశ్చలత్వంలో ఉంటే దాన్ని ధ్యానం అంటారు అర్జున. అది నిన్ను పరమాత్మ స్థితికి చేరుస్తుంది. జీవాత్మను పరమాత్మ స్థితికి చేర్చేటటువంటి గొప్ప ఉపాయము ఈ ధ్యాన యోగము అని చెప్తాడు. ఈ యోగము మహత్తరమైంది అని చెప్పుకుంటూ వస్తున్నాడు భగవానుడు. కాబట్టి మనం ఏకాగ్రావస్థలో ఉండి తర్వాత సాక్షిగా మిగిలిపోవాలి. అలా చేయడమే ధ్యానము అంటారు అని చెప్పి దీనికి కొన్ని పద్ధతులు చెప్తాడు. ఏం చెప్తాడు? పూర్తిగా తిండి తినేవానికి యోగము సిద్ధించదు, పూర్ణంగా తినేవానికి యోగం సిద్ధించదు, ఉరివే తిన్నోనికి కూడా ఈ యోగం సిద్ధించదు అంటారు. కొంతమంది అస్తులు పస్తులు ఉండి కూర్చుంటారు, వాళ్లకు యోగం సిద్ధించదు. అది తపస్సు అంటారే కానీ అది ధ్యానము అనరు. ఈ ధ్యాన యోగము అనరు దీన్ని. తపస్సు అంటే బిగబట్టి ఒక కార్యనిమిత్తం ఆ పని పొందడానికి, ఒకరిని మెప్పించడానికి చేసేటటువంటి ప్రక్రియ కానీ తన మనస్సును పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రక్రియ కాదు అది. కాబట్టి అది బలవంతం కాదు యోగం అంటే కర్మయందలి కౌశలం. అంటే ఆ కర్మల్లో ప్రతి కర్మలోనూ ఆ యొక్క ఎలా చేయాలో, ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవడమే ఈ యోగం. కాబట్టి ఇక్కడ పూర్తి తినేవానికి తరం కాదు, పూర్తి తిన్నోనికి తరం కాదు.
రెండిటికి మధ్య ఎంత అవసరమైతే అంత మాత్రమే తీసుకునేవాడికి మాత్రమే ఈ యోగము అబ్బుతుంది అంటాడు భగవానుడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్సు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అన్నిట్లోనూ యుక్తంగా ఎవడైతే ఉంటాడో అటువంటి యోగి అన్ని దుఃఖాల నుంచి విడిపడతాడు అర్జున. అన్ని దుఃఖాలను దూరం చేసుకుంటాడు. కాబట్టి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్సు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అన్ని దుఃఖాల నుండి దూరం అవుతాడు. ఎందుకంటే ఎంత తినాలో అంతే తినాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఏమి చేయాలో అంతే చేయాలి, ఎంత నిద్రపోవాలో అంతే నిద్రపోవాలి, ఎంత పని చేయాలో అంతే పని చేయాలి. అది ఎక్కువ చేయకూడదు, అది తక్కువ కాకూడదు. తినే దాంట్లో కానీ, చేసే పనుల్లో కానీ, చేష్టల్లో కానీ, మాటల్లో కానీ, ప్రతి విషయంలోనూ మిత్తంగా ఉండమంటాడు. యుక్తాహార, యుక్తము అంటే మిత్తంగా అని, అంతేగాని ఎక్కువ అని కాదు, అది తక్కువ అని ఆలోచిస్తారేమో. అది తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఎంత అవసరమైతే అంత. ఇప్పుడు అన్నం తింటే 2 భాగాలు ఆహారం ఉండాలి, ఒక భాగం నీరు ఉండాలి, ఒక భాగం ఖాళీ ఉండాలి. ఇది పాటించేవాడు కరెక్ట్గా ఇది ఒక భాగం 2 భాగాలు ఆహారం ఉండాలి కడుపులో, ఒక భాగము నీళ్ళు ఉండాలి, తర్వాత ఒక భాగము పూర్తి ఖాళీగా ఉండాలి, ఒక భాగం ఎప్పుడూ ఖాళీగానే ఉండాలి. అయితే మనం ఏం చేస్తామంటే ఇక నీళ్ళకు కూడా దానికి అవకాశం ఇవ్వము. రుచిగా ఉంటే 4 భాగాలు అదే కాల్చి ఉంటే దాన్ని కూరేస్తాం. అక్కడే వచ్చింది చేటు. అలా కూర్చున్నోడే ఏది శూన్యాగ్రహంలోకి వెళ్ళిపోతుంటాడు. కన్ను మూసుకుంటానే వచ్చేస్తుంటుంది. ఇంకెక్కడ ఈ ధ్యానయోగం వీళ్ళకి సాధ్యమవుతుంది? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమంటాడు. నిద్ర అనేది 3 భాగాలు చేయమంటాడు. మధ్య భాగం అంటే ఫస్ట్ 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అనుకో, రాత్రి 6 గంటల నుంచి స్టార్ట్ అయితే 7, 8, 9, 10 గంటలకు పండుకోవాలి. 10 గంటలకు పండుకొని కరెక్ట్గా 10 నుంచి 2 గంటల వరకు మాత్రమే నిద్రపోవాలి. 2 గంటల నుంచి ధ్యానంలో కూర్చోవాలి. 6 గంటల వరకు ధ్యానం చేయాలి. ఇలా 3 భాగాలుగా విభజించి నిద్రకు ఒక భాగం మాత్రమే ఇవ్వాలి. అట్లా కాదు, మనం ఎక్కువ భాగము 2 భాగాలు నిద్రకి ఇచ్చేస్తాం. ఒక భాగం కొంతమంది 2 భాగాలకి ఇంకా పైన కూడా నిద్రకి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. యోగికి మాత్రం ఇది, అందుకే 2 గంటల నుంచి చేసేది యోగ ధ్యానము అంటుంటారు. బ్రహ్మముహూర్తంలో చేసేది అది ఒక టైపు, అది కూడా తక్కువ స్టేజ్. యోగి అనేవాడు ఎట్లా ఉండాలంటే యోగికి 2 గంటల నుంచినే ధ్యానం మంచి టైం, 2 నుంచి 6 వరకు మంచి టైం. కాబట్టి ఆ 4 గంటల సేపు ధ్యానానికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తారు. అందుకే ఇక్కడ ఒక భాగము 2 భాగాలు హాఫ్ కడుపుకు అన్నం, ఒక భాగం నీరు, ఒక భాగం పూర్తి శూన్యం. కాబట్టి ఇలా ఎవరైతే దీన్ని తీసుకోగలుగుతారో వాళ్లకు ఏ దుఃఖము ఉండదు. వాళ్ళకు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ విధంగానూ వాళ్ళకు బాధ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే అటువంటి స్థితిలో శరీరాన్ని వాడి హద్దుల్లోకి వచ్చేస్తుంది, వాడి మనస్సు వాడి హద్దుల్లోకి వచ్చేస్తుంది. తనతో తను రమిస్తూ ఉంటాడు, తనతో తను ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి వానికి దుఃఖం అనేది ఏ కోసైనా ఉండదు అర్జున. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్సు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. చేసే పనుల్లో కూడా ఎక్కువ పనిచేసేవానికి ఈ యోగము సిద్ధించదు అంటాడు. పనులు కూడా విపరీతంగా ప్రొద్దున్నే పోతే సాయంత్రం వరకు కాయ కష్టం చేసే వాళ్ళకు యోగం సిద్ధించదు. ఎందుకు సిద్ధించదంటే వాళ్ళు పండుకుంటానే శరీరం అలసిపోయి ఉంటుంది, నిద్రలేకి జారిపోతుంది, శూన్యాగ్రహంలో పడిపోతుంది. బాగా పనిచేసి కష్టపడి వచ్చి కన్ను మూసుకొని కూర్చుంటే ధ్యానంలో నిద్రలేకి జారిపోతాం. అంటే ఆరోగ్యం వరకు బాగుంటుంది, అది అద్భుతమైన విషయమే. ఎందుకంటే పండుకొని తీసుకునే శక్తి కంటే కూర్చొని తీసుకునే శక్తి ఎక్కువ మెండుగానే ఉంటుంది. అయితే ఆ శక్తి మాత్రం ఆత్మజ్ఞానానికి, ఆత్మస్వరూప జ్ఞానం పొందడానికి పనికిరాదు, శరీర ఆరోగ్యం కోసం పనికొస్తుంది. కాబట్టి పూర్తిగా నిద్ర ఉండకూడదు, తర్వాత ఆలోచనలతోనూ ఉండకూడదు. రెండిటికీ మధ్య ఏకాగ్రంతో ఉండాలి మనస్సు. దేనిపైనైతే నువ్వు లక్ష్యం పెట్టుకున్నావో, ఎక్కడైతే నీ మనస్సును కేంద్రీకరించావో అక్కడ ఆ విషయం పైన మనస్సును నిలబెట్టాలి. అలా మనస్సుని నిలుపుకోవడానికి గొప్ప మార్గం ఏకాగ్ర స్థితి. ఫస్ట్ ఎన్నో విషయాలు పోయేటటువంటి మనస్సును ఒక విషయం పైన కేంద్రీకరించి నిలుపుకోవడం ఏకాగ్రత అంటారు.
కాబట్టి ఒకే విషయం, ఇక వేరే ఏ విషయము ఉండకూడదు. అన్ని విషయాలపైన పోయేటటువంటి మనస్సు, ఎందుకంటే అన్ని విషయాల పోయేటటువంటి మనస్సు బలహీనంగా ఉంటుంది. ఆ బలహీనమైన మనస్సు ఆత్మను పొందడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు దానికి ఉండవు. కాబట్టి బలమైన మనస్సే కావాలి ఫస్ట్. తర్వాత ఆ బలమైన మనస్సు కూడా పూర్తిగా త్యజించాలి. ఆ మనస్సును కూడా త్యజించే స్థాయి ఆ సాత్యత్వంతో మనస్సుకు కూడా సాధ్య అయిపోవాలి. ఎప్పుడే కానీ మనస్సును బలవంత పెట్టకూడదు అని చెప్తాడు కూడా. బలవంతం కూడా చేయకోకుండా దాన్ని ఏకాగ్రతలోకి ఫస్ట్ తీసుకురావాలి, మెల్లిమెల్లిగా అంటాడు. నెక్స్ట్ శ్లోకాల్లో మనకి చెప్తాడు, మెల్లిమెల్లిగా ఆ విషయం నుండి మరలింపవలేను అని. కాబట్టి అలా చేస్తూ రా. ఎప్పుడైతే అలా ఏకాగ్రంలో పెడతావో అటువంటి వాని మనస్సు ఎట్లా ఉంటుందంటే పూర్తిగా అన్ని తలుపులు వేసేసి దీపం ఇంట్లో పెడితే ఎంత నిశ్చలంగా వెలుగుతుందో అదేవిధంగా ఈ ఆత్మజ్యోతి కూడా అంత నిశ్చల స్థితిలో నిలబడుతుంది. మనస్సు కూడా అంత నిర్మలంగా నిశ్చలంగా నిలబడుతుంది అంటాడు. యథాదీపో నివాతస్థో నేంజతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య ఇన్యతో యోగమాత్మనః అంటాడు. గాలి లేని చోట దీపమే ప్రకారము నిశ్చలముగా నుండును, ఆత్మధ్యానము సలుపు యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమును నిశ్చలముగా ఉండును. ఎందుకు అది స్వాధీనపడింది? సంయమనం వేరు, ఏకాగ్రత వేరు. పొరపాటున సంయమనము రెండు, ఏకాగ్రత రెండు ఒకటి అనుకోకూడదు. ఇది ఏకాగ్రం వరకే చెప్తున్నాడు. ఇది ఏకాగ్ర స్థితి. ఏకాగ్రము అంటే ఒక విషయం పైన మనస్సు నిలపడం. సంయమనము అంటే అది సహజంగా నిలవడం. ఇక్కడ మన ప్రయత్నం ఉండదు. ప్రయత్నముతో మనము చేసేదాన్ని ఏకాగ్రత అంటారు. తర్వాత అది సహజంగానే ఆగి నిలబడి ఉంటే దాన్ని సంయమనము అంటారు. సంయమనము కలిగిన మనస్సు ఇక పొమ్మన్నా పోదు. ఏది ఒక దొంగగొడ్డును తెచ్చి కట్టేసి మంచి మంచి మేత పెట్టి వేసినామంటే మళ్ళీ కట్టి తీసుకొని కొట్టి బయటకు తోలినా పోదు. ఎందుకంటే అది రుచి మరుగుతుంది. ఇక్కడ కూడా ఆత్మరుచి ఎప్పుడైతే మరుగుతుందో, మనోనిశ్చలతో వచ్చేటటువంటి ఆ శాంతావస్థను ఎప్పుడైతే గ్రహిస్తుందో అప్పుడు అది ప్యూర్ సత్వగుణం ఉంటుంది అక్కడ. కాబట్టి అది ప్రశాంతతను పొందుతుంది, ఆ యొక్క తృప్తిని అనుభవిస్తుంది. కాబట్టి అది బయటికి పోదు. తమో గుణంలో ఉంటే అది ఘోరావస్థ. ఇలా అవస్థలు కూడా అది మూడావస్థ. తమోగుణంలో ఉండేది మూడావస్థ, రజోగుణంలో ఉండేది ఘోరావస్థ, సత్వగుణంలో ఉండేది శాంతావస్థ. ఈ మూడు అవస్థల్లో ఏ గుణం ఉంటే ఆ అవస్థ ఉంటే, శాంతావస్థలో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా అది అలాగిపోతుంది, మన ప్రయత్నమే లేకుండా నిలబడుతుంది. కాబట్టి అటు మూడావస్థ పనికిరాదు. మూడావస్థలో ఉంటే గాఢ నిద్ర వస్తూ ఉంటుంది. ఘోరావస్థలో ఉన్నామనుకో, ఎప్పుడు రజోగుణంలో ఉన్నామనుకో ఎప్పుడు ఆలోచనలు పరుగులు పెడుతూ చంచలంగానే ఉంటాయి. అదే శాంతావస్థలో ఉన్నామనుకో, సత్వగుణంలో ఉన్నామనుకో, శాంతావస్థలో ఉంటే హ్యాపీగా ఉంటుంది, ఏమాత్రం కూడా ఇబ్బంది కలగదు. కాబట్టి అర్జున, నువ్వు ఆ యొక్క ధ్యాన యోగాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని నువ్వు దానికి అర్హుడువు కాబట్టి నీకు ఈ యోగాన్ని గురించి బోధిస్తున్నాను, దీన్ని బాగా ఆలకించు అని చెప్తున్నాడు భగవానుడు. ఈరోజు ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం.